ఈ నైట్ టైంలో ఇక్కడేం బిగుతున్నావురా? నా లాంటి దొంగలు వస్తారని తెలీదా? చైన్ కుడు, వాచ్ కుడు, జేబులో పర్స్ కుడు, ఇవన్నీ కూడకపోయినావు అనుకో పొడిసి దొప్పుతా. ఏంటి పలకట్లేదు? చైన్ అడిగితే ఏదో నీ లవర్ని అడిగినట్టు ఫీల్ అవుతావేంటి? నాకు హెల్ప్ చేస్తావా? నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇస్తావా? ఏంటి నన్ను కొడతావా? కొట్టాలా? డబ్బులు ఇస్తావుగా? ఇస్తాను. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. అసలు నీ కథ ఏంటి? ఇప్పుడు చెప్పు భయ్యా, ఏంటి నీ బాధ? నా పేరు గౌతమ్. నేను ఈ సిటీలోనే బాగా బలిసినోడు కొడుకుని. అప్పట్లో నాకు ఎంత బలుపు ఉండేదంటే గౌతమ్, ఏంట్రా నిన్న పార్టీకి ఎందుకు రాలేదు? అది చిన్న పనుండి రాలేకపోయాను రా. పనుంటే నేను పార్టీకి పిలిస్తే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి రావాలని తెలీదా మీకు? మెల్లిగా మాట్లాడరా, డాడీ వింటాడు. వింటే ఏంట్రా? వింటే ఏమైతే? రేయ్, ఇదంతా కాదురా. అక్కడ అక్షర నీ కోసం ఏడుస్తుంది. నువ్వు దాని గురించి పట్టించుకుంటావా లేదా? ఎవ్వడు ఆడమన్నాడు దాన్ని? నేను ఆడమని చెప్పానా? అసలు డబ్బులు ఎందుకు సంపాదిస్తారా? ఖర్చు పెట్టడానికే కదా. మరి అదేంట్రా ప్రతిసారి నువ్వు డబ్బులు దాచుకో అంటది? అరే మా నాన్న సంపాదిస్తున్నాడు, నేను ఖర్చు పెడుతున్నా అంతే. రేయ్, అక్షర కూడా నీ మంచిగా గారు చెప్తుంది. ఒకసారి నువ్వు తనతో మాట్లాడరా. అరే నేను దాంతో మాట్లాడిన ప్రతిసారి అది నన్ను కంట్రోల్లో పెట్టాలని చూస్తుందిరా. ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టే బ్రతుకుతా. అలా కాదు గౌతమ్. రేయ్, ఇప్పుడు మీరు కూడా మా నాన్నలాగా దానిలాగా మాట్లాడతా అంటే ఇద్దరికని తొబ్బేయచ్చు. తొబ్బేయండి. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుద్ది? మా ఫ్రెండ్ గారు చెప్పినట్టే మా నాన్న నేను చెప్పిందంతా వినేశాడు. నీ కాళ్ళ మీద నువ్వే నుంచావని చెప్పి ఇంట్లోంచి బయటకు పంపిస్తాడు. ఓసిని అంతేనా? మా నాన్న కూడా నన్ను నా కాళ్ళ మీద నిలబడమని బయటికి గెంటేశాడు. నేను నిలబడలేక నీ ముందు దొంగలా కూర్చున్నా చూడు. సరే నేను డిస్టర్బ్ చేయను, కంటిన్యూ. మా నాన్న ఇంట్లోంచి గెంటేయడమే కాకుండా నువ్వు సంపాదించాక ఇంట్లోకి రావాలని కండిషన్ పెట్టాడు. ఓ అవునా? తర్వాత? వాడి పేరు వాసు. అన్నా ప్యాప్డోనా? ఆ బ్యాగ్ ఇవ్వండి అన్నా. ఎక్కడి వరకు అన్నా? మణికొండ. అన్నా మీరేమనుకోకపోతే రైడ్ క్యాన్సిల్ చేస్తారా? నేను తీసుకెళ్తాను. రైడ్ క్యాన్సిల్ చేస్తే ఎలా తీసుకెళ్తావు? నాకు ఆ యాప్ ద్వారా వచ్చేది ఆవగింజ అయితే వాళ్ళ దగ్గర దొబ్బేసింది ఆగంతన్నా. ఇంకా నాకేం మిగిలిద్ది గుమ్మడికాయ. క్యాన్సిల్ చేయాలి అంతే కదా? అన్నా ఎంత చూపిస్తుంది? 140. నాకు అంత ఇస్తే చాలన్నా, తీసుకెళ్ళిపోతా. సరే. ఏమైంది? ఏం లేదన్నా, ఏం లేదు. ఏమైంది? అన్నా మీరేమనుకోకపోతే ఎక్కడైనా ఛాయ్ తాగుదామా? అర్థమైంది, పద.
థ్యాంక్ యూ. అంత కష్టపడే బదులు మానేయచ్చు కదా, ఎందుకు ఇంత ప్రెజర్ తీసుకోవడం? ఒక సెట్ ఏజ్ వచ్చాక మనకు ఫ్రీగా దొరికేది ప్రెజర్ ఒకటే అన్న. అది పేరెంట్స్ నుంచి అయినా రిలేటివ్స్ నుంచి అయినా. మరి నీకు జాబ్ లాంటిది ఏం లేదా? ఎక్కడన్నా జాబ్స్. వరద బాధితులకు పులిహోర పొట్లాలు దొరకడం ఎంత కష్టమో, మాలాంటి నిరుద్యోగులకి హైదరాబాద్లో జాబ్స్ దొరకడం కూడా అంతే కష్టం అన్నా. మరి మీ పేరెంట్స్ వాళ్ళు? మా పేరెంట్స్ నా గురించి పడే బాధ కంటే మా రిలేటివ్స్ అన్న మాటకి పడే బాధ ఎక్కువగా ఉందన్న. అందుకే అవన్నీ చూసి నేను తట్టుకోలేక ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటున్నాను అన్న. అదే ప్యాప్లో చేసుకుంటున్నాను. కనీసం నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పుకోవడానికైనా అవుతుంది. నేను ఇప్పటిదాకా వాళ్ళ మీద ఆధారపడలేదన్న, ఇకపై పడను కూడా. అన్నా వెళ్దామా అన్నా? అవును, నీ పేరేంటి? వాసుదేవ్. నా పేరు గౌతమ్. యాప్లో చూశాను. అక్కడ లెఫ్ట్ తీసుకో. అన్నా అన్నా ఒక్క నిమిషం ప్లీజ్. అన్నా అన్నా ఏంటి? 140 అన్నా. ఒక్క నిమిషం. సరే స్కానర్. ఆల్ పేమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్ అన్నా. ఇదిగోండి. అన్నా ఏమైంది? స్కానర్ అవ్వట్లేదు, ఒక నిమిషం ఉండు. అన్నా నా 140 సేఫే కదా? రే ఇదిగో, ఈ వాచ్ తీసుకో. నా నెంబర్ నీ దగ్గర ఉంది, నీ నెంబర్ నా దగ్గర ఉంది. ఈ వాచ్ తీసుకొని 140 నీకు ఇస్తా. ఇంత పెద్ద వాచ్ నేను హ్యాండిల్ చేయలేను కానీ తీసుకోండి అన్న, పర్లేదు. చూస్తే రోడ్డు మీద పడినట్టున్నాడు. ఈరోజు నైట్ ఇడికి స్టే ఇచ్చి ఓ 1000 రూపాయలు తీసుకుందామా? హ్యాండ్ ఇచ్చి అన్నా మళ్ళీ ఏంటి? మీరేమనుకోకపోతే ఈ నైట్కి వస్తారా? ఏయ్ నీ మెంటలా నీకు? అంటే రూమ్లో ఎవరు లేరు. అయితే నేనెందుకు రావాలరా? అంటే పాపం మీరు రోడ్డు మీద సింగిల్ అయిపోయారు. పైగా చూస్తే మీ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసినట్టు లేడు. నా రూమ్ ఖాళీ ఉందన్న, అందుకోసమే స్టే కొంచెం ఈజీ ఉంటుందని. మరి నీకేం ప్రాబ్లం లేదా? అంటే ఒక 1000 రూపీస్ ఇస్తే సరిపోద్దన్నా. ఏంటి 1 నైట్ స్టేకి 1000 ఒక 2000 చెప్పాల్సింది. లేకపోతే ఏంటన్నా, పర్లేదు మీరు డబ్బులు ఇవ్వకపోయినా మీరు ముందు బండి ఎక్కండి, ఫ్రెండ్ వచ్చాక వెళ్తారు, సరేనా? సరే పద. రేపు చెప్తారా నీకు నీ పని? రండి బ్రో. ఇదే బ్రో మన కొంప. ఇది బెడ్రూము, ఇది కిచెన్ రూము, ఇదిగో అది హాల్, బాత్రూమ్ బయట. అవతల ఆంటీ బాత్రూమ్కి మన బాత్రూమ్ ఇంటర్లింక్డ్, కావాలంటే చూసుకోవచ్చు. ఆ జాకెట్ ఇవ్వండి బ్రో. బ్రో దమ్మేద్దామా? పదండి. సిగరెట్ అలవాటు ఉందా? ఉంది బ్రో.
కానీ ఓన్లీ ఎక్స్పెన్సివ్ సిగరెట్సే తాగుతా. మన దగ్గర అంత లేదు బ్రో, ఓన్లీ గోల్డ్ ఫ్లెక్స్. కావాలా వద్దా? నాకు ఇది ఉంది. ఓ రిచ్ పీపుల్. ఇది నా జీవితంలోనే తయారైంది, ముట్టుకుంటేనే ఆరిపోతుంది. అవును బ్రో, ఎక్కడి నుంచి అన్నావు? ఇక్కడే జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్సా? ఓ పెద్ద పార్టీ. ఎవరో ఫ్రెండ్ కలవాలన్నావు, ఏమైంది బ్రో అదంతా? తన కోపమే తనకు శత్రువు అంటారు చూడు, అలా నా బలిపే నాకు శత్రువు. అంటే అంటే ఏముంది బ్రో, డబ్బుంటే హ్యాపీనెస్ అదే వస్తుంది అనుకునేవాడిని. అందుకే నా చుట్టూ ఎంతమంది ఉన్నా అస్సలు దుబ్బేవాడినే కాదు. ఇప్పుడు అందుకే నా చుట్టూ ఎవరు లేరు. అంటే మరి అమ్మా నాన్న? ఇలా ఉంటే అమ్మ నాన్న మాత్రం ఏం చేస్తారు? మా నాన్న దగ్గర ఉన్నదంతా తీసుకొని బయటికి గింటేశారు. ఇంట్లో నుంచి గెంటేశారా? హ్మ్. వెల్కమ్ టు బ్యాచలర్స్ క్లబ్ బ్రో. ఇవ్వండి చెప్తాను. ఇదంతా నీకు కామెడీగా ఉందా? ఎందుకు బ్రో అలా అనుకుంటారు? లైట్ తీసుకోండి. ఇప్పుడు మనం వాళ్ళతో ఉన్నామనుకో, వాళ్ళు మన గురించి ఎక్కువ ఆలోచించి ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతారు. అదే మనం వాళ్ళతో లేమనుకో, మనం వాళ్ళ ముందు ఉన్నాం కదా, సో కొంచెం మన గురించి ఆలోచనలు తగ్గి కాస్త హ్యాపీగా ఉంటారు కదా. చెప్పడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ డబ్బులు లేకుండా రోడ్డు మీద పడితే ఎలా ఉంటుందో నాకు ఈరోజు అర్థమైంది. ఆమె అక్కడ కోట్లు బలిసిపోయి ఫ్రెండ్స్కి పార్టీ చేస్తున్నాం, మరి మా పరిస్థితి అంతే. నువ్వు అంత కూల్గా ఎలా ఉంటున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. అంటే మీరు ఇప్పుడే వచ్చారు కదా, మెల్లిమెల్లికి అలవాటు అవుతుందిలే. పైగా ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, అది ఇంకా టార్చరు. మనకు అలాంటివి ఏం లేవు, హ్యాపీగా లుంగి మడత పెట్టి పడుకోవడమే. సరే బ్రో, వెళ్తా మరి. మళ్ళీ రేపు ఇంటర్వ్యూ. బ్రో, ఇందాక ప్యాప్డోకి ఒక 140, పైగా మళ్ళీ అక్కడి నుంచి నేను తెచ్చాను, దానికి ఒక 200 అండ్ టీకి ఒక 50. ఇప్పుడు రూమ్ రెంట్ 2000. ఏయ్, ఇందాక 1000 అన్నావు కదా. అంటే ఇందాక 1000 అంటే అంతేనా అన్నారు కదా, ఇంకో 1000 పెంచితే ఇంతేనా అంటారు అనుకున్నాను. ఎలా అంటారు అనుకోలేదు. అలా ఏది బ్యాగ్ తెస్తే నాగండి, ఎక్కడే ఉండండి. ఏ వద్దు, ఇస్తాలే. అలా అన్నారు, బాగుంది. మీకు బెడ్ రెడీ చేస్తానే, హ్మ్. దానికి ఒక 500. వచ్చావా? అయిపోయా నీ పూజలు పునస్కారాలు? ఇక్కడ కూర్చుంటున్నావేంటి? కూర్చో. పూజలు పునస్కారాలు అంటావేంటి? నువ్వు అన్ని గంటలు పబ్లో టైం వేస్ట్ చేసేటప్పుడు లేదా మరి? ఏ ఏంటిది? ఈ చెత్త అంతా నా దగ్గర పెట్టుకో, నాకు అసలు చాలా చిరాకు. నువ్వు చేసే పనులకి ఇదే కరెక్ట్. ఇటీ వద్దని చెప్పానా? చిరాకు తెప్పిస్తా. అయినా నువ్వేంటే ఏ అమ్మాయినా కేపీ తీసుకెళ్ళు, పబ్కి తీసుకెళ్ళు అంటది. నువ్వు ఈ గుళ్ళు చుట్టూ తిప్పి చంపుతావేంటే? నవ్వుతావు మళ్ళీ. చూసుకో మరి, నాతోనే లైఫ్ లాంగ్ ఉండాలి. లైఫ్ లాంగా? ఉండవా? ఉంటాలే. నాకు లైఫ్ లాంగ్ అంటే పెద్ద పెద్ద కోరికలేం లేవురా. నువ్వు లేచి నేను నీకు కాఫీ ఇచ్చి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ తిరిగి వచ్చి ఇద్దరం అలా టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా, అంతే. అంతా బాగుంది, కానీ రోజు ఆఫీస్కి వెళ్ళాలా? డైలీ ఆఫీస్కి వెళ్ళకుండా ఇంకేం చేస్తావు? ఇంకేం చేస్తాం? గుళ్ళు తప్పు, చెప్పలేసుకో.
మన రిలేషన్షిప్లోకి వచ్చి 6 months అవుతుంది. ఒక్కసారి దగ్గర అనిచావా? ఒక్కసారి దానికి ఇంకా టైం ఉందిలే. ఇప్పుడు ఇదంతా కాదు కానీ ఈవినింగ్ పార్టీకి వెళ్దాం నువ్వు నేను. ఇప్పుడే కదా చెప్పాను, మళ్ళీ పార్టీ అంటావేంటి? నేనే కాదు, నువ్వు కూడా వెళ్ళకు. నువ్వు వెళ్ళొద్దన్నావు కాబట్టే వెళ్తాను. అరే గౌతమ్, ఎన్నిసార్లు ప్రతిసారి చెప్పాలి నువ్వు నన్ను జాబ్? కంట్రోల్ చేయాలని చూడకు. ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టే బ్రతుకుతాను. ప్రతిసారి ఇది ఒక సోది. హే వెళ్తారా, బాయ్. మూడంతా పాడు చేస్తా. అదేంటి బ్రో, అమ్మాయి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నావు? లిఫ్ట్ చేసి ఏం మాట్లాడాలి? నా వల్ల తప్పు అయిపోయింది, నన్ను క్షమించాను అడగల. ఏదో ఒకటి. మీ నానేమో ఇంట్లో నుంచి దొబ్బేమన్నాడు, మీ ఫ్రెండ్స్ ఏమో డైరెక్టర్గా మొహం మీద మింగేయమన్నారు. ఉన్న ఒక్క పిల్ల కూడా నేను మింగేయి. అదే బ్రో, వదిలేసుకున్నావు అనుకో, తర్వాత నీ ప్లాన్ ఏంటి? నువ్వేం చేస్తావు? నేను నెక్స్ట్ ప్లాన్ ఆలోచించే లోపే దేవుడు నా ముందుకు మాస్టర్ ప్లాన్తో వచ్చాడు. ఏంటది? నువ్వే చూడు. ఇదేంటి విష్ట్రా, అక్షరా వాసుదేవ్ ఏంటి? వాడు ఇప్పుడే కదా వచ్చింది. స్టోరీ అంతా ఇప్పుడే చెప్పేస్తే ఏం బాగుంటుంది? ఇంకా నువ్వు వినాల్సింది చాలా ఉంది. చెప్పు భయ్యా చెప్పు, టెన్షన్తో చచ్చిపోతున్నాను. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది? కాస్త ఆగుతావా? చెప్తాను. ఓవర్ సరే యాక్షన్ చేయకు. చెప్పు. గౌతమ్ గడు ఎక్కడ ఉన్నాడా? వాడు వచ్చాడు, నేను వెళ్తాను. భయ్యా రే గౌతమ్. పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోతామంటే ఒకసారి భయ్యా నేను చెప్పేది చెప్పేసి వినరా? భయ్యా. రే గౌతమ్, గౌతమ్ ప్లీజ్ నేను చెప్పేది వినరా? రే గౌతమ్ నేను చెప్పేది విను. రేయ్ చెయ్యొద్దులు, నాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు, వదిలే. రే గౌతమ్ నేను చెప్పేది వినొచ్చు కదా. రేయ్, నాకు వచ్చిన కోపాన్ని నేను కొట్టేనే కొడతాను. ఇప్పుడు నా పని నేనే చేయరా, అట్లీస్ట్ కోపం అయినా తగ్గుతుంది. రే గౌతమ్, వాసు, ఎవడరా నువ్వు? నీకు నా పేరు ఎలా తెలుసు? ఆయన చేదులు. నీ పేరు తెలుసు, నీ వ్యాపారమో తెలుసు. రే వదిలిరా బాబు, ఇక్కడ నీ నానా సంఘం లాగుతుంది, నా చేయి పట్టుకున్నావు. నా సంకొద్దులే కానీ ఫస్ట్ ఒకసారి ఇట్రా. చేదులు పోయా ముందు ఆ గౌతమ్ గడు వెళ్ళిపోతున్నాడు. గౌతమ్ సగం స్టోరీ చెప్పాడు, మిగతా స్టోరీ నువ్వు చెప్పు. ఏంటాడు మొత్తం చెప్పాడా? ఆ, ఆయన నేనేందుకు నీకు చెప్పాలి? గౌతమ్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు కదా, వాని కన్విన్స్ చేసే పాయింట్ నాకు తెలుసు. నేను నీకు ఆ పాయింట్ చెప్పాలంటే నువ్వు మిగతా స్టోరీ చెప్పాలి నాకు. కన్విన్స్ చేసే పాయింట్ నీకు తెలుసా? ఆ, ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం చెప్పాలా? కూర్చొని మిగతా స్టోరీ చెప్తే అప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రమ్ ద బిగినింగ్ మాదొక మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసి నేను అక్కడక్కడ ఏ అదంతా వద్దు, పాయింట్కి రా. గౌతమ్ మీ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఏం జరిగిందో అది చెప్పు. ఇటు అక్కడ వరకు వెళ్ళిపోయాడా? ఆ, నాకు కూడా గుర్తులేదే. ఏయ్ ఎవరు నువ్వు? ఎందుకు అన్నిసార్లు కొడుతున్నావు డోర్? ఒకసారి కొడితే వినిపిస్తుంది. ఎవరు నువ్వు? ఇందుకు నువ్వెవరు? ఈ ఇల్లు నాది. ఈ ఏరియా నాది. ఆ? ఎల్లవయ్యా తెల్లవారి. ఏయ్, ఈ ఇల్లు నాది. వాసు ఏడి? ఏయ్ లోపలికి వచ్చేస్తున్నావేంటి? ఏంటి ముష్టోడిని అనుకుంటున్నావా? ఈ ఇంటి ఓనర్ని. వాసుగాడు నా ఇంట్లో రెంటుకుంటున్నాడు. ఓనరా? అంటే వాసు బయటికి వెళ్ళాడు. ఆ, మీకు టీ కాఫీ అయినా కావాలా? ఆ, క్వార్టర్ కావాలి. అదైతే వాడొచ్చాక రండి. ఆ, సర్లే. రే ఏట్రా నువ్వు ఎవరిని పెడతాను ఏయ్, ఇంట్లో? గురువు గారు మీరా? ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవయ్యా వాసు? నెలొచ్చి 6 గంటలైంది, రెంటేదయ్యా? 6 గంటలే కదా అయింది, మీకు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తానులేండి. ఏయ్, సరే. ఎవర్రా ఈడు? ఈడెవడు? వాడు నా ఫ్రెండ్, రేపటి కల్లా వెళ్ళిపోతాడు. ఈడేనా? లోపల అమ్మాయిలు కూడా ఉన్నారా? అమ్మాయిలు ఎందుకు ఉంటారండి? అసలుకే మన పద్ధతి గల కుటుంబం కదా. ఏంటి నీదా? ఇట్రా, కూకట్పల్లి మెట్రో కింద ఏం చేస్తున్నా? అంటే అక్కడ ఎవరో బుక్ అయితే ఎక్కించుకోవడానికి వచ్చానులేండి. ఎక్కించుకుంటున్నావా? అంటే అదే కస్టమర్లు అండి. కస్టమర్లు ఏంటయ్యా? కస్టమర్లు అంటే ఆ కస్టమర్లు కాదు, టాప్డో కస్టమర్లు. అదే, కంగారు పడ్డాను. ఓకే ఓకే, సరే కానీ సాయంత్రం కల్లా రెంట్ పంపించే. అడిగి చెప్పాను. ఎప్పటి వరకు ఉంటాడు? రేపు వెళ్ళిపోతాడు.
అమ్మాయిలు లేరు కదా. ఆ అమ్మాయిలు ఎవరు లేరండి, ఉంటే ఆ, పంపిస్తాను. పంపి ఆ, బయలుదేరండి. తలుపులేసుగా. ఎవడరాడు అసలు ఓనర్లో బిహేవ్ చేస్తున్నాడా? లైట్లే బ్రో, ఆయన అంతే. మంత్ స్టార్ట్ అవుతుందంటే చాలు పొద్దున్నే పేపర్ బాయ్లా రెంట్ అని చెప్పి వచ్చేస్తాడు. అయినా ఈ కష్టాలు మన ఒక్కరికే కాదు, మళ్ళీ బ్యాచులర్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఇవే కష్టాలు. సరే కానీ నువ్వు ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అదా, మనకు పొద్దున్నే పడందే డే స్టార్ట్ అవ్వదు. ఓకే. పైగా ఈరోజు ఇంటర్వ్యూ కూడా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. అయినా చతనా కొడుకు ఏమైనా అన్నాడా? ఆడి గురించి పట్టించుకోకు, ఆ నా కొడుకు బుర్రలేదు అసలు. సరేనా? వదిలేసేయ్. అనలేదులేరా. ఏయ్, సరే. నేను ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. రేయ్ హాయ్ రా. హాయ్ మావా, ఏంటి సడన్గా జాబ్ కావాలని మెసేజ్ చేసావు? చిన్న జాబ్ ఉంటే చూడరా. నీకేంట్రా, మీ డాడీకి చెప్తే ఇప్పించేస్తారు కదా. మా నాన్నతో వద్దు కానీ నువ్వే చిన్న జాబ్ ఉంటే చూడు. నీకు తెలిసిందే కదా మావా, ఇప్పుడున్న రెసిషన్స్ టైంలో ఫ్రెషర్స్కి చాలా రేర్గా వస్తున్నాయి. అలాంటిది నువ్వు బీటెక్ కంప్లీట్ చేసి 3 years అవుతుందిరా, కొంచెం కష్టమే. సరే. కానీరా, నాకు ఈ జాబ్ నీ వల్లే వచ్చింది. అలాంటిది నువ్వే జాబ్ గురించి నా దగ్గరికి వచ్చావంటే నీ పొజిషన్ అంటూ అర్థమవుతుంది. మ్యాక్సిమం నాకున్న అన్ని లీడ్స్ వాడి నేను ఏదో ఒకటి చూస్తా, నువ్వు టెన్షన్ పడకు. థ్యాంక్స్ రా, నేను వస్తాను. ఉకోరా, ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పకూడదు. నువ్వు రేపు నీ డాక్యుమెంట్స్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వచ్చాయి, నేను సెట్ చేస్తా. సరే షూర్. ఓకేరా, బాయ్. బాయ్. ఎన్నిసార్లు కట్ చేసిన ఎందుకు చేస్తుంది? ఓ, ఇక్కడే ఉందా? దీనికి ఇక్కడ ఉన్నా ఎలా తెలిసిందే? నువ్వేంటి ఇక్కడ? ఎవరితో కాల్ కట్ చేస్తున్నట్టున్నా? 2 days నుంచి నేను నీకు కాల్ చేస్తున్నాను, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయాలనిపించలేదా? బిజీగా ఉన్నా, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఇంటి నుండి బయటకు వచ్చేసావంట. నీకెవడు చెప్పాడు? ఏదైనా గుడ్ న్యూస్ ఉందనుకో, మనం ఫస్ట్ మన అమ్మ నాన్నకు కాల్ చేసి చెప్తాం. మళ్ళీ స్టార్ట్ చేసి. అదే బ్యాడ్ న్యూస్ ఉందనుకో, మనకున్న క్లోజ్ ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్తాం. నువ్వు నాకు ఎలాగో ఏమి చెప్పవు, అందుకే అభికి కాల్ చేసా, తను చెప్పాడు. ఈ లొకేషన్ కూడా తనే చెప్పాడు. చెప్పడానికి ఏముంది అందులో? కనీసం ఒక్కసారి కూడా నాకు చెప్పాలనిపించలేదా ఇంత పెద్ద విషయం? నాకు పెద్ద విషయం కాదు. సరే, అలా నడుచుకుంటూ మాట్లాడదామా? సరే పద. హ్మ్. అసలు ఏమైంది? ఇంకేమవుతుంది? ప్రతిసారి నువ్వు చెప్తా ఉంటావు కదా, జాబ్ చూసుకో, డబ్బులు దాచుకో అని. మా నాన్న కూడా అదే అనిపించింది. జాబ్ చూసుకొని బయటికి పంపించాడు. ప్రస్తుతానికైతే ఒక రూమ్లో ఉంటున్నాను. జాబ్ కూడా మాట్లాడేశాను, సెట్ అయిపోద్ది. నువ్వు నా గురించి స్ట్రెస్ తీసుకోవద్దు, నేను బాగానే ఉన్నాను. నేనేంటో నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను. ప్రతి ఒక్కరికి లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఆ టైంలో మనం ఎలా డీల్ చేస్తామా అనేది ఇంపార్టెంట్. నువ్వు ప్రూవ్ చేసుకుంటానో చూడు, అది రైట్ యాటిట్యూడ్. సరే కానీ నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు. అలా కాదు గౌతమ్, పర్లేదు. నా ప్రాబ్లం నేను చూసుకోగలను, నువ్వు వెళ్ళు. సూపర్ కపుల్ కదా. సర్లే, ఇలాంటివి చాలా చూసాం. నేను నీ గురించి చెప్పమంటే వాళ్ళ లవ్ స్టోరీ చెప్తావేంటి? నువ్వేం చేసావో అది చెప్పు. నేనా? ఉమ్. తెల్లారింటికి హ్మ్? నీట్గా చొక్కా ప్యాంటు వేసుకొని ఉమ్. చల్ చలో చలో లైఫ్ సేమ్ అని సాంగ్ పాడుకుంటూ ఇంటర్వ్యూలకు వెళ్ళేవాడిని. ఓ, ఏంటి సార్ ఈ రూము? ఇదే నీకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే రూమ్. ఓ, నేను నైట్ బ్రేజర్స్ వీడియోలో చూసినట్టు అనిపిస్తాను. ఏంటి? ఏం లేదు సార్, దీస్ ఆర్ ఆల్ మై ఒరిజినల్ డాక్యుమెంట్స్. దట్స్ నైస్. ఇవన్నీ కాదు కానీ నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పగలుగుతావా? అడగండి సార్, నేను నైట్ అంతా బాగా ప్రిపేర్ అయ్యాను. మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా నేను చెప్పేస్తాను, అడగండి. ఓకే ఓకే. 2 + 2 ఎంత? 3 సార్. దట్స్ నైస్. 3 + 2? 5 సార్. సూపర్బ్. 8 + 2?
10 సార్? ఫెంటాస్టిక్. ఈ జాబ్ నీకే. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు జాయిన్ అయిపోమంటారు? ఈ జాబ్ నీకు ఇవ్వాలంటే మరి నాకేంటి? మీకు పార్టీ సార్. అడగండి. ఓల్డ్ బంక్ ఏమన్నా, మ్యాన్షన్స్ ఏమన్నా, మీకు ఫుల్. నేను కావాలంటే క్వార్టర్ తాగుతాను. అవి కాదయ్యా, డబ్బులు 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 కావాలి. డబ్బులా? డబ్బులంటే ఒక 116 ఇవ్వగలను సార్. 1116 ఏంటి? నేనేమో గుళ్ళ పంతుల్లా కనిపిస్తున్నానా? ఇందాకల నుంచి కొట్టేస్తుంది సార్. ఎక్కడ చూసానా అని. పెద్దమ్మ గుళ్ళో చూసినట్టు ఉన్నాను. ఏంటి సార్, సైడ్ బిజినెసా? ఇదంతా కాదయ్యా, నీకు జాబ్ కావాలంటే 3 లక్షలు తెచ్చి. 3 లక్షలా? లక్షలే? నాకు కిడ్నీ అమ్మినా కూడా రాదు కదా సార్. ఓహో, అట్లా అంటావా? పోనీ లక్షనరా? ఏంటి సార్, అయితే కిడ్నీ అమ్మేయమంటారా? బయట కుర్రోళ్ళు ఐఫోన్ల కోసం కిడ్నీలు అమ్ముతున్నారు, నువ్వు జాబ్ కోసం అమ్ముకోలేవా? మీకు హాస్పిటల్ కూడా ఉన్నట్టు ఉంది సార్. ఎలాంటి సార్? కాసేపు అయితే దుబాయ్కి అమ్మింది ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి వాళ్ళు? ఏంటి బ్రో బయలుదేరావు? అంటే మా ఫ్రెండ్ ఫ్లాట్లో ఉందామని. జాగ్రత్త బ్రో. నీకేమైంది? నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఇందాక ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, ఆ, 1,50,000 అడిగాడు. 1,50,000 ఏంటి బ్రో? ఆయన నా మొహం చూసి అంత డబ్బులు ఎవడేస్తాడు? ఆయన ఈ జాబ్లని ఈ డబ్బున్న వాళ్ళే దొబ్బేస్తుంటే ఇంక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రో? నేను ఇంక ఈ ర్యాపిడోలు ప్యాపిడోలు చేసుకుంటూ బతకడమే. అంతేలే, మాలాంటి వాళ్ళు రాతలే అంత. మీరు వెళ్ళండి బ్రో. సరే, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తా. హ్మ్. అండ్ నా బ్యాగ్ ఇక్కడే వదిలేసి వెళ్తాను. ఆ, మళ్ళీ వచ్చి పర్లేదు బ్రో. తీసుకుంటాను. అండ్ నీకు 3,000 ఇవ్వాలి కదా, నేను ఒక్క 2 డేస్లో ఇచ్చేస్తాను. పర్లేదు బ్రో, నాకు ర్యాపిడో డబ్బులు ఇస్తే చాలు, అంతకనే వద్దు. సరే, వెళ్తాను. జాగ్రత్త. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, అలాగే ఈ కుక్క కూడా. చిచ్చి, నాకు కూడా ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తా. హే పవన్, నీకే కాల్ చేస్తున్నా. తినే గౌతమ్ ఈరోజు నుంచి ఇక్కడే ఉంటాడు. తిను పవన్. పదం లోపలికి వెళ్దాం. ఆగండి. ఇప్పుడే మా నాన్నకి నాకు చాలా పెద్ద గొడవ అయింది. నేను కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేసిన. ఈ టైంలో మా నాన్న ఇంట్లో పెట్టడం అంటే అది ఇంపాసిబుల్. ప్లీజ్ అర్థం చేసుకోండి. అదేంటి అలా అంటావు? నువ్వు చెప్పావనే కదా తీసుకొచ్చా. ఇప్పుడికిప్పుడు అంటే నాకు తెలీదు, నువ్వే ఏదో చేయాలి. మా డాడీ అంత సీరియస్ అవుతాడని నిజంగా నేను అనుకోలేదు. బ్రో, ట్రై టు అండర్స్టాండ్. నేను ఏ హెల్ప్ చేయలేను, నాకే షెల్టర్ లేదు. ప్లీజ్ అక్షర, బాయ్. పద. నా ఒక్కడిదే అనుకున్నాను, ఇక్కడ అందరి స్టోరీస్ అలానే ఉన్నాయి. నువ్వేమలా ఫీల్ కాకు. మనం ఇది కాకపోతే ఇంకోటి చూద్దాం. లేదులే అక్షర, నేనేదో చూసుకుంటాను, నువ్వు లైట్ తీసుకో. నువ్వు ఆల్రెడీ చాలా అడ్జస్ట్ అవుతున్నావు, నాకు అది నచ్చట్లేదు. హే, నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు, నేను బాగానే ఉన్నాను. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అక్కడికి? ఇప్పుడు కాదులే, ఏదైనా మంచి అకేషన్ చూసి తీసుకెళ్తాను. ఒక్క నిమిషం, ఆఫీస్ కాల్. యా. హలో. హే గౌతమ్, చెప్పు, డ్రాప్ ఎక్కడా? నీ ఇంటికే. ఏమైంది? నేనేదో అనుకుని వెళ్ళా, ఇక్కడ ఇంకేదో అయ్యింది. నాకున్న బొక్కలు ఏదో బొక్క. సరే వచ్చేసి. లొకేషన్ పెడుతున్నా, త్వరగా వచ్చి. బాయ్. ఓకే సార్, వస్తున్నాను. ఏం లేదు, ఆఫీస్ కాల్. ఓకే. నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, మరి నువ్వు? ఇట్స్ ఓకే, ఐల్ వెయిట్. నీకు లేట్ అవుతుందేమో, నువ్వు వెళ్ళు. యా, ఆఫీస్ కాల్స్ అర్జెంట్గా రమ్మంటున్నారు. పర్లేదా? ఇట్స్ ఓకే, వెళ్ళు. బాయ్. బ్రో. వచ్చావా?
ఏంటి బ్రో అంతలా ఫీల్ అవుతున్నావు? ఆ అమ్మాయి దుక్కే చూస్తున్నావు, నచ్చిందా? ఆ అమ్మాయి నాకు ఆపేసే, అవసరం కెలికాను. నువ్వు వీరుడు బ్రో. అంటే నీ జీవితం ఇంత సంకనాకిపోయినా దీనికంటూ ఓ పర్టికులర్ టైం ఇచ్చావు చూడు, దానికి చెప్తున్నాను. సరే పద వెళ్దాం. ఎక్కువ మనం వెనక్కి వెళ్ళాలి. వస్తాలే. హలో, చెప్పరా రేపు బిజీగా ఉన్నావా? చెప్పరా. అదే మన జాబ్ కోసం వచ్చాను కదా, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కూడా ఏమైనా సెట్ చేయగలవా? అరే నీకే కష్టంగా ఉంది, మళ్ళీ ఇంకొకడంటే అవ్వని పని అది. సరే అయితే నాకు చిన్న పని చేసి పెడతావా? ఏంటి భయ్య ఈ ఆఫీసు? నేనంతా సెట్ చేశాను, నువ్వు రా. సెట్ చేసావా? ఇదిగో నాకెవరూ తెలియదని ముంబైకి అమ్మేద్దాం అనుకుంటున్నావు కదా, నాకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ తెలిసి చెప్తున్నాను. ఎవడు తెలిస్తే నాకేంటి, పద. కూర్చో. అరే నేను చెప్పాను కదా, వీడే వాసు. ఎందుకని మంచిది కానిస్టేబుల్ గడికి లైవ్ లొకేషన్ షేర్ చేద్దాం. చెప్పాను కదా, చేసే. డాక్యుమెంట్స్ వచ్చావా? డాక్యుమెంట్సా? డాక్యుమెంట్స్ ఏంటి? అదే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి 1.5 lakhs తీసుకోవాలి. తర్వాత శాలరీ నుండి మాకు ఇంత అమౌంట్ అని ఎవ్రీ మంత్ ఇవ్వాలి. అదే నీ జాబ్ కోసం డబ్బులు అడిగారన్నావు కదా, వీడు నా ఫ్రెండ్, ఆడు నీకు డబ్బులు ఇస్తాడు. నీ శాలరీ నుంచి క్రెడిట్ చేసి ఆడికి ఇచ్చాయి. ఏమైందిరా, మంచి జాబ్ వద్దా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేనెవరో తెలియకుండా ఎంత హెల్ప్ చేసావు, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనన్నా. సరే కానీ ఆ మనీ అండ్ డాక్యుమెంట్స్ ఏవో మేనేజర్కి ఇచ్చాయి, రేపటి నుంచి జాబ్లో జాయిన్ అయిపో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రే ఇంకా అన్న అన్న ఏంట్రా, దా జాబ్ వచ్చింది, పార్టీ చేసుకుందాం. బాయ్ రా. దా. రే గౌతమ్, హ్మ్? థ్యాంక్ యూ సో మచ్ రా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా జీవితం మొత్తం ఈ ల్యాపిడోలు ప్యాపిడోలు చేసుకుంటూనే బతకలేమో అనుకున్నాను. నువ్వు వచ్చావు, నా లైఫ్ ఎలా యూటర్న్ తీసుకుంది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతిసారి గెట్ బ్యాక్ టు యూ అనమే తప్ప ఒక్కడు కూడా గెట్ బ్యాక్ అవ్వలేదురా. ఇప్పుడు మా అమ్మ రిలేటివ్స్ చాలా గొప్పగా చెప్పుకుంటుందిరా నా కొడుక్కి జాబ్ వచ్చిందని. ఇన్నాళ్ళు బాధలో నేను ఒక్కనే తాగేవానురా. ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా తాగుతున్నా. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ యూరా. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ రా గౌతమ్. సరే కూల్, పార్టీ కదా. కూల్ లేదేం లేదురా. చెప్పు నీకేం కావాలో. నీకోసం నేను ఎరైనా అవుతా, సొరైనా అవుతా. చెప్పేం కావాలో. ఇప్పుడైతే ఏం వద్దు కానీ కొన్ని రోజులు నేను రూమ్లో ఉంటారా? రే నా ఇల్లు నీ ఇల్లేంట్రా, ఇది నీ ఇల్లే అనుకో. కావాలంటే రెంట్ కూడా నువ్వే పే చేయి. నువ్వు తాగేసి చాలా ఎక్కువ చేస్తున్నావు. ఈ రైటర్ రాసిందే చెప్పాను. ఏమైంది? సరే వస్తున్నాను. రే గౌతమ్ ఎక్కడికి రా? గౌతమ్ సరే వచ్చేటప్పుడు మ్యాషనల్స్ ఫుల్ బాటిల్ తే. థ్యాంక్స్ రా గౌతమ్, జాబ్ ఇప్పించావు.
నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. గౌతమ్ గడు ఫుల్ బాటిల్ తెచ్చినట్టున్నాడు. వచ్చారా గౌతమ్? రేయ్ హ్మ్? ఇందాక నా గురించి ఏదైనా చేస్తానన్నావు కదా, ఏదైనా చేస్తానురా. ఎనీథింగ్ ఫర్ యూ. అడుగు. నాకు మాట ఇవ్వు. ఇగో ఇదే నా మాట. నా మాటే శాసనం. అడుగు. అయినా ఇదంతా పక్కన పెట్టు కానీ ముందు నా బాటిల్ ఏది? పీరియడ్ ఎంత ఉంది? అయినా పర్లేదు, ఓపెన్ చేసేస్తాం. రేయ్ సరిగ్గా చూడు. అక్షర, వీడు వాసు. వాసు తన అక్షర. లోపలికి వచ్చాడు. గట్టి మస్కిటోస్. ఏంటి ఇంత కామ్గా ఉన్నారు? మీరేం మాట్లాడుకోలేదా? కాదు గౌతమ్, ఇప్పుడే తన పేరు వాసుదేవ్. వాసుదేవ్ అంట కదా చెప్తున్నాడు. బా, మ్మ్. తన పేరు కూడా అక్షరమేనని జస్ట్ ఇప్పుడే ఇప్పుడే చెప్పావు కదా. సరే ఇదంతా కాదు కానీ మన ముగ్గురం ఒక అండర్స్టాండింగ్తో ఉందాం, సరేనా? అండర్స్టాండింగ్ అంటూ అండర్స్టాండింగ్. అదేంటి మన ఇద్దరమే అన్నావు కదా. ఇది నా ఇల్లే. నేను గౌతమ్ తెచ్చుకున్నాను, గౌతమ్ నిన్ను తెచ్చుకున్నాడు. తన తలరాత. రేయ్, ఏంట్రా? మీ కంఫర్టేగా మీ ఇద్దరికి కంఫర్ట్. రేయ్ నువ్వు వెళ్ళి పడుకో, నీకు రేపు మార్నింగ్ ఆఫీస్ ఉంది, పడుకో. ఆఫీసు సరే, నేను ఇక్కడ పడుకుంటాను, మీ ఇద్దరు అక్కడ. ముందు బెడ్లు సెపరేట్ చేయాలి. నేనేం చేస్తా చెప్పు, వాడు కొంచెం తాగేస్తున్నాడు. ప్లీజ్, ఏంటిది? నాకు ఇంకో ఆప్షన్ కనిపించలేదు. అబ్బా ఏం ప్లానింగ్ భయ్యా. అప్పట్లో సినిమా వచ్చింది గుర్తుందా? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని. క్వైట్ ఆపోజిట్ కదా ఇది. ఒకప్పుడు నీలవరు, ఇప్పుడు వాన్లవరు. అసలు ఎలా భయ్యా ఇది? నెక్స్ట్ ఏం జరిగింది? ఇంకేమవుద్ది, ఆ రోజు నేను తాగి పడుకున్నాను. ఆ? ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ తర్వాత ఏంటి పొగ? ఇలా 1 వీక్ 2 వీక్స్ కాదు, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. నువ్వేం చేస్తావో తెలీదు. ఇవన్నీ రేయ్. నాకు చెప్పకరా. సిగరెట్ కొట్టాలి కానీ అదేదో దండయాత్రలా కొట్టకూడదురా. నీకు ఇంకా నైట్ తాగింది దిగలేదా? ఆ సిగరెట్ పొగ కాదు, ధూపం పొగ. దూపం పొగ? దూపం నువ్వెందుకు కొట్టావు? నేను కాదురా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది కదా, తను. రే, ఏ అమ్మాయిరా? ఓనర్ తెలిసిందనుకో వేసుకుంటాడు. అని నేను తాగి ఉన్నానని అమ్మాయిని పట్టుకుని వచ్చేస్తావా? రేయ్ తను నా గర్ల్ ఫ్రెండ్ రా. తినే అక్షరం మేనన్. అంటే నైట్ ఎంత తాగినా సార్కి అంతా గుర్తుందనమాట. గుర్తు చేసుకున్నాను. ఇంట్లో పాల ప్యాకెట్ లేదు, టీ ప్యాకెట్ లేదు, కాఫీ ప్యాకెట్ లేదు. ఇప్పుడు కాఫీలు టీ కావాలంటే ఎలా? అవన్నీ కావాలంటే ముందు గ్యాస్ ఉండాలి. గ్యాస్ కూడా లేదు. అవునక్షరా, మేము కూడా ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెట్టుకొని కర్రీస్ అవి బయట తెచ్చుకుంటాం. అవును, పుట్టుకతోనే పేదోళ్ళం. సరే, నేను ఒక లిస్ట్ పెడతాను, అవి తీసుకురండి. నాకు ఇంకా జాబ్ రాలేదు.
నాకు జాబ్ ఉన్న శాలరీ రాలేదు. నేనే ఇస్తాను. సరే మేము తెస్తాం. రే గౌతమ్ వెళ్తే తెచ్చారా అయితే? నువ్వేం పీక్తావంట? అంటే ఐ హ్యావ్ సో మచ్ వర్క్ యూ నో. ఎద్దవ నాటకాలు ఆడకుండా పద. ఆ లిస్ట్ ఏదో నాకు వాట్సాప్ చేసాయి. హ్మ్. రేయ్ రేయ్ హ్మ్. వెళ్ళి బ్రష్ చేసి రారా. రే గౌతమ్, ఆ, నాదో డౌట్. ఏంటి? అక్షరాన్ని నువ్వు అనుకోకుండా తెచ్చావా లేకపోతే ఇదంతా ప్లాన్ ప్రకారంగా ఏమైనా? రేయ్, నన్ను అనుమానిస్తున్నావా? అబ్బా. కళ్ళు పోతాయి. కమలా హసన్ ఆస్కర్ అవార్డులు ఏమైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ తీసుకుందు. ఆల్రెడీ పంచారు. అదేం లేదురా, తన రూమ్లో ఏదో ప్రాబ్లం ఉందని నాకు కాల్ చేసింది. నేను అక్కడికి వెళ్ళేటప్పటికే తన బ్యాగ్తో బయటకు వచ్చేసింది. మరి ఇంకా ఆ టైంలో ఎక్కడికి వెళ్తుందని చెప్పి మన రూమ్ నేను ఒక ఎదవ గాని ఉంటే నా దగ్గర తెచ్చావు అంతే. నవ్వించాలే కానీ దమ్మేద్దాం పద. సరే పద. అవును అక్షరా నీకు ఎలా తెలుసు? అదా, తనకి నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉండే. కళ్యాణియా? నీకెలా తెలుసు? తన బెస్ట్ ఫ్రెండ్ తనే అని నాకు చెప్పిందిలే నిన్న నైట్. ఓకే, తన ద్వారా పరిచయం అయింది, అలా మాట్లాడుకున్నాం. దాన్ని మాట్లాడడం అనరు, కలపడం అంటారు. నాకు అర్థం కాలేదు. చూసిన వ్యూవర్స్కి అర్థమవుతుందిలే కానీ అక్షర ఎన్ని డేస్కి యాక్సెప్ట్ చేసింది? తన బర్త్డే రోజు నేను ప్రపోజ్ చేశాను. 3 days తర్వాత తను యాక్సెప్ట్ చేసింది. అమ్మని అంకమ్మ, నాకే 10 రోజులు తీసుకుంది. ఏంట్రా? ఏం లేదు, వెరీ బ్యూటిఫుల్ అంటున్నా. బాగుందా? సరే పద వెళ్దాం. నన్ను ముంచింది, నిన్ను ఎప్పటికప్పుడు ముంచుతుంది. పద. ప్రతి నెల ఎంత అవుతుంది అనమాట. ఓకే, అన్ని తెచ్చేసినట్టేనా? అన్నీ తెచ్చేసాం. సరే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నా. మెయిన్ గా చెప్పింది పాల్ ప్యాకెట్, అదే లేదు. అరే నీకు చెప్పమని చెప్పాను కదరా. అంటే నేను కూడా పెట్టమని చెప్పాను. నేను నీకు చెప్పాను. అంటే వాడికి చెప్పాను. ఈ చెప్పులు కూడా ఆపుతారా? మొత్తానికి తేలేదు. ఎవరో ఒకరు తీసుకురండి. 2000 తీసుకొచ్చాయి. అంటే నువ్వెళ్ళి తీసుకురా. నాకు చాలా పని ఉందిరా, నువ్వు వెళ్ళి తీసుకొచ్చాయి. ఐ హ్యావ్ ఆల్సో జాబ్ యూ నో. అందులోకి ఈరోజు ఫస్ట్ డే, నేను వెళ్ళి తీసుకురావాలా? అరే నువ్వు నాకేం చెప్పావురా? నీ గురించి ఎర్రనవుతా సొరనవుతా అన్నావు కదా, ఇది ఒక్కటి చేయలేవా? అదేదో ఒకసారి అన్నమాటకి అదే పట్టుకుని ఏలాడతావరా? సరే నాకు పని ఉంది కానీ ఇది ప్రపంచంలో ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు కానీ ఎలాంటి వాడికి మాత్రం హెల్ప్ చేయకూడదు. సరే వెళ్తున్నా. వాసు, అంతా ఫీల్ అయిపోకు. గౌతమ్కి ఏమని చెప్పావా? నేను చెప్తే ఆడు ఎలా ఉంటాడా? కదా, కాబట్టి ఎప్పటికీ చెప్పుకో. నేను చెప్పను తల్లి, అనిసలు చెప్పొద్దని చెప్పుకో. అవును, మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటావు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు నేను తను రిలేషన్షిప్ లో ఉన్నాం. నేను తన girlfriend. అంతే, అది గుర్తుపెట్టు. ఓకే ఓకే, చాలు చాలు. అనిసలు చెప్పొద్దు, చెప్పిందే చెప్పి ఒకసారి చెప్పాగా చాలు. అంటే నాకు డౌట్ ఉంది. ఇదిగో పాల ప్యాకెట్. అక్కడ పెట్టు. రేయ్, నువ్వేం చేస్తున్నావురా?
చూసాడా? చూసావా? ఇంకెప్పుడు అలా చేయకు. సారీరా, ఇంకెప్పుడు చూడను. రేయ్ చూడడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? బయట వాష్రూమ్లో ఇన్నర్స్ ఉన్నాయి. ఈ డ్రైవర్ గురించి ఈ డ్రైవర్ గురించి మాట్లాడుతున్నావా? మరి అమ్మా, కంగారులో నేనే చెప్పేవాడిని. చెప్పి ఇప్పుడు ఏంటంట? అరే ఇప్పుడు మనతో ఒక అమ్మాయి ఉంటుందిరా. ఉంటే అవన్నీ చూస్తే తను ఏమనుకుంటుంది? రే, నేను డ్రాయర్ ఎక్కడ వేయాలో కూడా మీరే చెప్పేస్తుంటే రే ఎవడింట్లో ఉంటున్నాడు రా? ప్లీజ్ రా, అర్థం చేసుకో. అమ్మాయి కదా. నేను అర్థం చేసుకుంటా, మీరు మాత్రం హ్యాపీగా ఉండండి. సరే, థ్యాంక్స్ రా. నవ్వు చూడు, ఇక్కడ పడితే ఒక డ్రాయర్ ఆరేయకూడదంట. నేను ఆ డ్రాయర్ వేసుకుని వెళ్తా. మే కమిన్ సార్? ఓ వచ్చావా? ఫస్ట్ డే కదా, గుడికెళ్ళి అలా స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చాను. ఏంటి కిడ్నీ అమ్మేసావా? లేదు సార్, మా ఫ్రెండ్ చాలా మంచోడు, వాడు డబ్బులు ఇస్తే మీకు ఇచ్చాను. ఏంటి ఒకటే ఉంది? అంటే ఫస్ట్ డే కదా సార్, శాలరీ వస్తే బాక్స్ మొత్తం నింపేసి ఇస్తాను. ఓకే ఫైన్. 15 days ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఏదో ఒక టీంలో మిమ్మల్ని అలౌట్ చేస్తాం. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే. స్వీట్ అవును, ఇంతకీ ఈ రూమ్ ఎలా సెట్ అయింది నీకు? అది ఆ రోజు మా నాన్న ఇంట్లో నుంచి బయటికి పంపించాడు కదా, హ్మ్. ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని ప్యాపిడో బుక్ చేశాను. హ్మ్. అప్పుడు ప్యాపిడో మీద వాసువే వచ్చాడు. ఆ తర్వాత అర్థమైంది ఫ్రెండ్ నా మీద ప్రాంక్ చేశాడు. అప్పుడు వాసువే మా ఇంట్లో ఉండు రా బ్రో అని ఇంటికి తీసుకొచ్చాడు. హ్మ్. రే గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్ రా. ఆఫీస్ అయితే అదిరిపోయింది. 15 days ట్రైనింగ్ పీరియడ్ అంట. ఆ తర్వాత నన్ను ఏదో ఒక టీంలో వేసేస్తారు. అప్పుడు చెప్తారా ఈ బాస్ గడ్ అంటే ఏంటో. లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ల్యాప్టాప్ బ్యాగ్ వేస్తే చాలా హ్యాపీగా ఉందిరా. సరేలే, నెక్స్ట్ ఆ టీంలో ఏదో మంచి అమ్మాయి సెట్ అయితే నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. వద్దురా బాబు, అసలు అమ్మాయిలే వద్దు నా లైఫ్లో. వాళ్ళు ఉన్నారనుకో, అది చేయొద్దు ఇది చేయొద్దని నానా రిస్ట్రిక్షన్స్ పెడతారు. తేరా వాళ్ళ కోసం మారితే మనల్ని వదిలేసి చెక్కేస్తారు వేరే వాడితో. అబ్బచ్చా, అయితే మీరు ఏం తప్పులు చేయరు. అసలు సగం మీ అబ్బాయిలు చేసే తప్పులకి మేము ఇలా చేస్తాం తెలుసా? అరే ప్రతిసారి మంచి చెప్పి అది చేయకు ఇది చేయకు అని ఎందుకు చెప్తాం? మీ మంచి కోసమే కదా. అది అర్థం చేసుకోకుండా లాస్ట్ కి మా ఓపిక అయిపోయేంత వరకు చూసావా ఇలానే మాట్లాడతారా? అందుకే అమ్మాయిలు వద్దురా. ఇదిగో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆగు, చూడరా గౌతమ్, అక్షరా. పెట్టుకోరా లేకపోతే అయిపోతావు. రేయ్ వాసు బాగా చెప్తున్నా. మాత్రం నిత్యమైన ఫీల్ ఏహే! ఏం చేస్తున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? రే, నీ మొహం చూసి ఊరుకుంటున్నా గానీ లేకపోతేనా? సరే కానీ తినడానికి ఏం చేసావు? పొద్దుంది పొటాటో కర్రీ ఉంది, అది కాకుండా ఇప్పుడు రసం పెట్టేనా? నువ్వు సాంబార్ బాగా వండుతావు కదా. తిని సాంబార్ బాగా వండుతుందని నీకెలా తెలుసురా? అంటే తెల్లారి పాల ప్యాకెట్ ఇచ్చినప్పుడు సాంబార్ బాగా చేస్తానని చెప్పింది. ఓహో, సరేరా, నాకు చాలా ఆకలేస్తుంది, తిందాం పద. వెళ్దాం, అసలుకి నాకు కూడా ఆకలేస్తుంది. సాంబార్ నిజంగానే బాగా చేసావు. అవును గౌతమ్, ఇంటర్వ్యూకి వెళ్తానన్నావు, ఏమైంది? ఏం ఇంటర్వ్యూరా? ఆడేం అడుగుతాడో, నాకేమొచ్చో నాకేం గుర్తులేదు అసలు. ఆయన బీటెక్ చదివి 3 years అవుతుందిరా. నా డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా నాకు తెలీదు. అందుకే గౌతమ్, ఏదైనా కోర్స్ చేయొచ్చు కదా. ఎక్కడైనా జాయిన్ అయ్యావనుకో, ఈ ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. వాడికి అంత టైం ఉందా? అసలుకే ఇంట్లో సిచ్యువేషన్స్ వేరు కదా ఇప్పుడు. అవును, మీ నాన్నకేమైనా కాల్ చేసి ట్రై చేసావా? కాల్ చేసి ఏం మాట్లాడను. అయినా నా కాల్ మీద నేను నించున్నంత వరకు మళ్ళీ మా నాన్నకి నేను కాల్ చేయను. రే గౌతమ్, కూల్ అవరా, చిల్లుండు, అంతా అనుకున్నట్టే సెట్ అవుతుందిలే, సరేనా? సరే, మనం గాలి పీల్చుకోవడానికి వెళ్దాం. నేను వస్తా వాక్కి.
మేమేం షాపింగ్కి వెళ్ళట్లేదు, నేను వస్తా వాక్కి అనడానికి. మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలీదా? మీరు వెళ్ళి సిగరెట్ కోసమే కదా. అంటే నీకు ఓకేనా? మీరు సిగరెట్ కొట్టండి, నేను పక్కన వాక్ చేస్తా. మరి ఇప్పుడు నీ సిగరెట్ కలిసినప్పుడు వేసుకునేదాన్ని. సరే మనం బయటికి వెళ్దాం ముగ్గురం కలిసి. త్వరగా తినరా. అది కాదు భయ్యా, ఇలా నిజాలు దాచే బదులు ఒకసారి నిజం చెప్తే ఏమైద్ది? మహా అయితే కొన్ని గొడవలు అవుతాయి, అంతే కదా. నీకు చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ ఆ పొజిషన్లో ఉన్నోడికి తెలుస్తుంది మంటేంటో అని. నేను మాత్రం అక్కడ కాని ఉంటే ఏదైతే అది అయిద్దని నిజం చెప్పేసేవాడిని. ఆ అమ్మాయిల గురించి నీకు తెలియదు భయ్యా. బాలయ్య బాబు చెప్పినట్టు మనం వాళ్ళకి ఎదురెళ్ళినా మనకే రిస్క్, వాళ్ళు మనకి ఎదురొచ్చినా మనకే రిస్క్. అలా ఉంటుంది. మరే నువ్వు కొంచెం ఆపితే మిగతాదేంటో నేను చెప్తా. సర్లే కానీ ఈ C++ ఎందుకు సెపరేట్ ఉన్నాయి? అంతా కలిపి ఒకటే ఉండొచ్చు కదా. ఇదిగో నీ వర్క్లో ఉన్నా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ముందుగా ఈ పిచ్చి పిచ్చి ఎవరక్షలే మానుకో. అరే నేను నీకు మార్నింగే కదా చెప్పాను, గౌతమ్ ముందు ఎక్కువ తక్కువ మాట్లాడు కానీ. అరే నీకు అర్థమవుతుందా? ప్రతిసారి ఏదో టాపిక్లో పాస్ని లాగడం, ఏదో కెలకడం, నన్నే నా మీదే సెట్ అయ్యేయడం. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నాకు ఇదంతా అలవాటే, ఈ తిట్లు ఇవన్నీ కామన్ అయిపోయి. చూడు, నేను గౌతమ్కి మన విషయం చెప్పొద్దని చెప్పింది నేనేదో తన దగ్గర దాచాలనో లేదా తనకు భయపడుతున్నానో కాదు. ఇప్పుడు గౌతమ్కి ఈ సిచ్యువేషన్లో ఇదంతా తెలియాల్సింది కాదు. ఆల్రెడీ తను ప్లేస్ లేక నీతో ఉంటున్నాడు. ఈ టైంలో నువ్వు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలిసి మళ్ళీ తనకు ప్లేస్ దొరక్క ఇన్ని కాంప్లికేషన్స్ అవసరమా? అది నువ్వు అర్థం చేసుకో. సరే మరి సారీ అక్కర్లేదు, నెక్స్ట్ టైం. నేను కూడా సారీ చెప్పట్లేదు, నెక్స్ట్ టైం ఇలా చేయనని చెప్తున్నాను. నువ్వు బాగుపడవు. ఏమైందిరా? ఇద్దరు ఎందుకంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? తనేదో ఆఫీస్ టెన్షన్స్ కోసం మాట్లాడితేను. నో వీ కార్పొరేట్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ టెన్షన్స్. సొల్లా అబ్బే. సర్లే అన్న, నీకేం తెలుస్తుంది మా వర్కర్స్. గౌతమ్, సరదాగా అలా బయటికెళ్ళి వాక్ చేస్తూ ఐస్ క్రీమ్ తిందామా? ఏంటి ఈ టైంలోనా? నువ్వు ఉన్నావుగా, పద వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. హలో, సరే. ఎక్స్క్యూజ్ మీ, నన్ను మర్చిపోయారా? నేను రావచ్చా? సరే తగలడు, పద వెళ్దాం. చాలా రోజులైంది కదా మనం ఇలా వాక్ చేస్తూ ఐస్ క్రీమ్ తిని. సేమ్ డైలాగ్. ఏంట్రా? ఏం లేదు, 3 years బ్యాక్ ఒక మూవీలో చూశానులే. నోర్ము. కార్ బాగుంది. ఏం చూస్తున్నావు అలా ఫోన్లో ఇందాకటి నుంచి? ఏం లేదు, లింక్డ్ఇన్లో జాబ్స్ ఉన్నాయేమో చూస్తున్నా. ఈ టైంలో కూడా ఉన్నా, జోబ్లో బెటర్ ఫోను. కరెంటు బిల్లు నో. రేయ్, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఇది అసలు మన ఇంటిదేనా? హే షో ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. కరెంటు బిల్లు 1300 వచ్చింది. 1300. దానికి అంత ఓవర్ యాక్షన్? ఓవర్ యాక్షనా? ముగ్గురం ఉన్నాం కదా, కలిపి కట్టేద్దాం. దీనికి ఎంత చేస్తున్నావా? సరే, నువ్వు వెళ్ళి హీటర్ ఆన్ చేయవా? నేను బయటికి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని రావాలి. ఓకే, టైం అవుతుంది. ఏంట్రా నువ్వు? చా, నేను చెప్పింది వీళ్ళకి అర్థం కాలేదా లేకపోతే కరెక్ట్గా కన్వే చేయలేదా? ఎల్లి ముందు తోముకో. ఇంకేం పొలు తోముతాను, ఈ పేస్ట్ బదులుగా వేపలతో తోముకోవాలి.
ఏంటి ఈరోజు కూడా ఉప్మాయేనా? కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా. నువ్వు చేసుకోలేకపోయావా? ముందుగా అదే చేసేవాళ్ళం అమ్మా. ఇప్పుడు ఏదో కొత్తగా చెఫ్ వచ్చింది కదా, అది ట్రై చేసాం అంతే. ఎరా ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడగకూడదని తెలీదా? రే కూల్, వాడే కదా ఏమైంది? అదేరా, ఏం లేదురా, ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూ సెట్ చేశాడు, ఒకసారి వచ్చి కలవమంటే రెడీ అయ్యా అంతే. సూపర్ రా, చింపేసాయి. ఈవినింగ్ రెడీగా ఉంటా. ఏం చింపడమో ఏంటో, నాకెన్ని చుక్కలు చూపిస్తాడని భయం వేస్తుంది నాకు. అరే టెన్షన్ పడకరా, నువ్వు అనుకుంది అవుతుంది. సరేనా? ఆల్ ది బెస్ట్ రా. సరే చూద్దాం. బాయ్. నాన్న ఏమైంది? నీకు తెలుసు కదా నాకు సెంటిమెంట్లు అన్నీ ఎక్కువ అని. శుభ్మాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే వాడేంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఏయ్, నీకు వాడి గురించి తెలియదే, వాడు పైకి ఎలా కనిపిస్తాడు, చాలా మంచోడు. అదంతా నాకు అనవసరం, నాకు నువ్వే ఇంపార్టెంట్. నాకు తెలీదా? ప్రతిసారి తనకే సపోర్ట్ చేస్తావు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేయవు. సరే నేను బయలుదేరుతున్నా, త్వరగా వచ్చేస్తా. సరే, ఆల్ ది బెస్ట్. వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, నేనే సైడ్ అయిపోవాలి. బట్ తను నా కళ్ళ ముందే ఉంటే నా పాస్ట్ అంతా నా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలి. అన్నీ ఉన్నాయి. రే వెళ్తున్నారా? సరేరా, బాయ్. బాసు, బ్రో నిజంగానే ఫీల్ అయ్యావు ఆ రోజు నువ్వు? ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసి లైఫ్ లాంగ్ అది ఇంకా నీ పెళ్ళే అనుకునే టైంలో ఎవడో ఒకటి వచ్చి పట్టుకుపోతే అది ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? జీలో ఉంటుంది బ్రో. కదా, నా పరిస్థితి కూడా అదే. నా కళ్ళు ఎదురుగా వాళ్ళిద్దరు ఇలా దగ్గరగా ఉంటుంటే మైండ్ దెంగేసింది తెలుసా? బ్రో ఇది ఫ్యామిలీ చూసేది. ఇదొకటి ఉంది కదా సెన్స్. ఆ తర్వాత ఏం జరిగింది బ్రో? ఆ తర్వాత ఆ, చూడు. సార్ మై కమిన్? యా కమిన్. సార్ దిస్ ఇస్ మై రెజ్యూమ్, ప్లీజ్ సిట్. ఓకే, సో 2021లో పాస్ అవుట్. అవును సార్. మరి అప్పటి నుంచి ఖాళీయేనా? అంటే సార్ అది చాలా ట్రై చేస్తున్నాను, బయట ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, సో వర్కౌట్ అవ్వలేదు సార్. మరి ఏమైనా నేర్చుకున్నావా? ఎస్ సార్, సి అండ్ పైథాన్ వచ్చు. ఓకే, క్లారిటీగా చెప్పేస్తున్నా సార్. ఈ స్కిల్స్తో మన కంపెనీలో ఆపర్చునిటీస్ లేవు, ఎందుకంటే బయట పెరుగుతున్న టెక్నాలజీకి ఈ స్కిల్స్ సరిపోవు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే ఫైన్, నేను ఒక సజెషన్ ఇస్తా. సి అండ్ పైథాన్ కాకుండా ఫ్రంట్ అండ్ SQL లాంటివి నేర్చుకో. యూ విల్ గెట్ సమ్ ఆపర్చునిటీస్. ఓకే, థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ సార్. బాసు, గౌతమ్ ఏమైనా కాల్ చేశాడా? లేదు. ఒకసారి నువ్వు ట్రై చేయవా? నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేయి. ట్రై చేశాను కానీ ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు.
అరే వాడు ఇంటర్వ్యూకే కదా వెళ్ళాడు, ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? ఇంటర్వ్యూ అయితే ఎంతసేపు ఉండదు కదా. రౌండ్స్ ఉన్నాయేమో, ఫోన్ సైలెంట్లో పెట్టాడేమో. అవును, కానీ ఒక్క మెసేజ్ అయినా చేయాలి కదా, కంగారు పడుతున్నాను. అరే వాడు ఇంపార్టెంట్ వర్కే కదా వెళ్ళాడు, అప్పుడు కూడా నీకు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి, మిమ్మల్ని పట్టించుకోవాలంటే అవ్వదు. అరే జాబ్ లేనంత వరకు ఇంటర్వ్యూకి వెళ్ళు అని తింటావు. ఇప్పుడు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడే నీకు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలని దొబ్బుతున్నావు. నువ్వు అప్పుడు అంతే ఇప్పుడు ఇంతే, నీకు ఎప్పటికీ అర్థం కాదా? మీరు పనిలో పడితే మర్చిపోతారేమో, మేము అలా కాదు, మీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కేర్ చూపించే అమ్మాయిలు కావాలనుకుంటారు, కానీ రిలేషన్షిప్లోకి వచ్చాక కేర్ చూపిస్తే సఫకేట్ అవుతారు. అయినా నీకు ఇవన్నీ అర్థం కావలే, వేస్ట్. గౌతమ్, ఏమైంది? ఓకేనా? చిన్న యాక్సిడెంట్, ఐఎమ్ ఆల్ రైట్. సరదా. ఏంటి వాసు, ఏం మాట్లాడావు? ఎప్పుడు చూసినా పనులు. నువ్వా కాల్ చేయవు, నేను కాల్ చేస్తే కట్ చేస్తావు. అసలు ఎందుకు ఇలా ఉంటున్నావు? అన్నీ నీకు చెప్పాలా? ఇప్పుడు నేనేమన్నానరా, కొత్తగా మాట్లాడుతున్నావు? ఏమైందంటే ఏం చెప్పాలి, వదిలేసే. స్టార్టింగ్లో లవ్ చేసేటప్పుడు చాలా ప్రేమగా మాట్లాడేవాడి, తర్వాత యాక్సెప్ట్ చేశాక గ్రాంటెడ్ తీసుకుంటున్నావు. ఏంటి గ్రాంటెడా అంటే ఏంటి? ఇప్పుడు కాలేజ్లో గుడ్ మార్నింగ్లో ఐ లవ్ యూ చెప్తూ నీ చుట్టే తిరగాల? అలా అంటే అవదక్షరా, కొన్ని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు నా వెనకెందుకు తిరిగావు? అరే అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. నువ్వు కూడా అప్పట్లానే ఉన్నావా, ఇప్పుడు మారావు కదా. అయితే నేను యాక్సెప్ట్ చేయడమే తప్పంటావా? సైలెంట్గా ఉండకు వాసు, ఏదైనా మాట్లాడు. మాట్లాడండి, ఏం మాట్లాడాలి? ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. చెప్పా కదా, నువ్వు కాకుండా నాకు ఓ జీవితం ఉంది, బ్రతకని. ఉంటే ఉండు, లేకపోతే లేదు. ఇలా సోది మాత్రం పెట్టకు. సోదా? సారీ వాసుదేవ్, నాదే తప్పు, నాదే సోది. ఇంకా లైఫ్లో నేను డిస్టర్బ్ చేయను. ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.